నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు వాడిగా వేడిగా నగరపాలక సంస్థ సాధారణ సమావేశం 124 అంశాలతో అజెండా 1-2 మినహా అన్నిటికీ ఆమోదం కొరిసిపాడు మండలం తిమ్మనపాలెం జడ్పీ స్కూల్ విద్యార్థులు 131 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ బాగా చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచన కందులాపురంలో బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ తమ్మీ మన్సారియా నాణ్యమైన భోజనంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని ప్రిన్సిపాల్కు ఆదేశం ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 124 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టగా 1-2 మినహా మిగిలిన అంశాలకు సభ్యులు అందరూ ఆమోదం వ్యక్తం చేశారు. అజెండాలోని కొన్ని అంశాలకు సంబంధించి కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులను వివరణ అడగగా అధికారుల నుంచి సమాధానం రాకపోవడం పట్ల నగరపాలక సంస్థ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలని తెలియదా అంటూ వారిని సున్నితంగా హెచ్చరించారు. అజెండాలో 113వ అంశమైన ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం చర్చకు రాగా వైసీపీ సభ్యులు వాదనకు దిగారు. దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కింద ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా నష్టపరిహారం చెల్లించి వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేయగా ఎమ్మెల్యే స్పందిస్తూ గత ప్రభుత్వంలో కొత్తపట్నంలో అక్కడి దుకాణాలకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాటిని తొలగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము ట్రంక్ రోడ్డు వ్యాపారులతో అనేక మార్లు చర్చలు జరిపామని వారి నుంచి సానుకూల నిర్ణయం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ట్రంక్ రోడ్డు విస్తరణలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇవ్వడంతో పాటు టీడీఆర్ బాండ్లు అందజేస్తామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. మహనీయుల విగ్రహాలను తొలగించవద్దంటూ కార్పొరేటర్ నీలంరాజు సరోజ కోరగా విగ్రహాలను తొలగించమని, వాటిని ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బదులిచ్చారు. దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన వాస్తవాలను తెలుసుకొని వార్తలను ప్రచురించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు తమ డివిజన్లో సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ మలగా రమేష్ కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయగా దానిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఖండించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం జనసేన జిల్లా అధ్యక్షునితో ప్రభుత్వానికి చెందిన ప్రతి కార్యక్రమంపై చర్చించడం జరుగుతుందని అన్నారు. మీకు ఏమైనా సమస్య ఉంటే మీ జిల్లా అధ్యక్షుని వద్దకు వెళ్ళి చర్చించుకోవాలని జనసేన కార్పొరేటర్లకు తెలిపారు. తమకు కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకటేనని, అందరినీ కలుపుకొని పనిచేయడమే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తాము తొలగించామంటూ లేనిపోని ఆరోపణలు చేశారని, తమకు ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం లేదని జనసేన కార్పొరేటర్ సభ్యులకు ఘాటుగా బదులిచ్చారు. మున్సిపాలిటీ చేసిన తప్పిదాన్ని తాము చేసినట్లుగా వక్రీకరించారని, అటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. బిలో ప్రాపర్టీ కింద ఇప్పటికే 6,000 మందిని గుర్తించామని, మరో 5,000 మందిని గుర్తించే ప్రక్రియ జరుగుతుందని అన్నారు. వారికి అవసరమైన అన్ని పథకాలను అమలు చేసేలా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి 100 కోట్ల ఆస్తులు దాదాపుగా వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళు గతంలో 2002లో కూడా వారి యొక్క ఆస్తులు రోడ్ వైండింగ్ లో కోల్పోవడం జరిగింది అధ్యక్ష. కేవలం వారి యొక్క కాంపన్సేషన్ గురించి మాత్రమే గౌరవ కమిషనర్ గారిని, ఏసీపీ గారిని మేము చట్టబద్ధమైనటువంటి అంశాలు అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద మీరు గుర్తించారా లేదా అనేటువంటి మాట అడుగుతున్నాం అధ్యక్ష. సారు నాగేశ్వరరావు మా వయసు ప్రముఖులతోటి వ్యాపారస్తులతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఓపిక ఉన్న గంట కూడా ఒక్కొక్క మాట్లాడడం జరిగింది. అడావుడిగా పదవట్ల అడావుడిగా కొన్ని గతంలో కొత్తపట్ల బాగుంది, మనం ₹1 వాళ్ళకి నాగుడు వెళ్ళిపోయిందా కానీ సార్ ఎవరికేం కావాలని అడుగుతా 4 సార్లు మీటింగ్ పెట్టి ఏం కావాలని దాని మీద జరిగింది. నిన్న రాత్రి కూడా మీటింగ్ జరిగింది. 100 అడుగులు అయితే 120 మంది షాపులు పోతున్నాయి. సుమారు 90 అడుగులు అయితే 110 మంది, 80 అడుగులు 77 మంది. వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఎన్నోసార్లు మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట అన్యాయం జరిగిపోతుంది మా వైసెస్ అన్నట్టుగా రకరకాల రూమర్స్ చేస్తున్నారు. 100 మందికి ఏం చేయాలని ఆలోచిస్తే మిగిలిన 20,000 మంది ఉన్నారు వైసెస్ ఒంగోలు నగరంలో మా వాళ్ళు. వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఇబ్బంది కరెక్ట్గా
అక్కడ మెజారిటీ ఉన్నటువంటి షాపులు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ద్వారా మీకు ఇవాళ అందజేయాలనుకుంటాం అధ్యక్ష. దయచేసి ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని కదిలిస్తే మా కమ్యూనిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సార్ కోరుతున్నాను. రామారావు గారు కూడా టీవీ నరసింహారావు గారి మీద ఉన్న గౌరవంతో నంద్యాలలో ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరిని నిలబెట్టలేదు అధ్యక్ష. కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తికి మన పార్టీ తర్వాత అవమానం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి కులాల వారిగా రాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టారు. దానివల్ల వేరే బొమ్మలు మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లా. ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ప్రాబ్లమాటిక్గా ట్రాఫిక్ ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని రోషయ్య గారి బొమ్మ చుట్టూరు కూడా కాంపౌండ్ అది చిన్న వాళ్ళు కట్టుంటే అది కూడా తీశాము. దానికి కూడా వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే జిల్లా హెడ్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ విధంగా ఉంది. ఆ రోజేమో ఓట్ల కోసం పెట్టారు, వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు, ఆ ఓట్ల కోసం పెట్టారు కాబట్టి ఇది ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది, మీకు ఇక్కడి నుంచి పక్కకి జరిగి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రైటింగ్లో ఇచ్చారు. అలాగేనండి మంచిది, అట్లానే పక్కన మార్చండి, ఇది కూడా మాకు కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది, ట్రాఫిక్ ఇబ్బంది యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆన్ రైటింగ్లో ఇచ్చిన తర్వాతే మనం సభలో పెట్టాము. దాన్ని ఏమి తీసుకెళ్ళి ఎక్కడో మనుషులు లేని దగ్గర లేకపోతే అట్లా కాదు, అక్కడి నుంచి జస్ట్ 10 అడుగులు 15 అడుగుల్లో పక్కనే తీసి పక్కన పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నాం. ఇలా ఒక పేపర్లో సాక్షి పేపర్లో పెద్దది రాశాడు, పెద్ద మ్యాటర్ మామూలు కాదు, చరిత్రలో జరగనంత పెద్ద మ్యాటర్ రాశాడు. జనాలు ప్రాబ్లం ఉండేది ఏంటనేది రాయలు వీళ్ళు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇట్లాంటివి రాస్తుంటారు. పేపర్గా మీడియా అయినా కూడా మంచి పనులు మంచి దాంట్లో ఏది కావాలో చేసుకుంటా పోతే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయి. నేను గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేసి కోర్టు వెళ్ళి మన మున్సిపల్ ఆస్తి కోసం నేను కోర్టులోకి వెళ్ళి గెలుచుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రజలు ఆహ్వాన వాదాలు ఇద్దామని చేస్తున్న అధ్యక్ష. దాన్ని కూడా సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆలోచనలు తీసుకోవాలని ఈ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి దయవుంచి మాకు ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష రంగరాజచంద్రశేఖర్ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన అధ్యక్షులు కానీ జనసేన కూటమితో ప్రతి ఒక్కటి సంప్రదింపులు చేసిన తర్వాత జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఉండే నీటి ప్రకారంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దానికి ఫండ్స్ పెడుతున్నారు, దాన్ని అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జనసేన పార్టీలతో మనం ఏం మాట్లాడకుండా ఏదో చేయట్లా, జనసేన అధ్యక్షులతో మాట్లాడుతున్నాం, వాళ్ళంతా పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం, అన్నీ చేసుకొని పైనుంచి వచ్చిన దాని ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం. అంతేగాని మనకేదో వ్యక్తిగతంగా చేయాలో లేకపోతే అనుకోవటం అనేది కాదు. దీని పార్టీలు పోవటం ఇవన్నీ కాదు, ఇంకా కూడా చాలా చేయాల్సినవి, ఇబ్బందులు పడుతున్నాయి, రోడ్లు లేని డ్రైన్ లేని మురిక వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితులు కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. నీటిగా ఉండేదానికి ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో దాన్ని పట్టుకోండి. ఇప్పుడు అందులో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాం. అందుకే పీపీ మోడల్లో వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా పెట్టారంటే ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టేయండి, ప్రాపర్టీ కొంత ఇంటి కూడా చెప్పారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇదివరకులాగా డబ్బులుండి అన్నీ ఉండే పని అయితే అన్ని దగ్గర కూడా జరుగుతూ పోతుంది. ఉండే వసతులను బట్టి చేసుకుంటూ వస్తున్నాం. దీన్ని పార్టీ అనో లేకపోతే అనుకుంటున్నా దాన్ని మద్దతు చేసి భూతత్వంలో చూపించేది కాదు. ఎందుకంటే చిన్న ఇష్యూ మొన్న జరిగింది, ఏదో అంటే ఫ్లెక్సీ ఏదో తీశారంటే అన్న సినిమా ఫ్లెక్సీ. నేను ఎమ్మెల్యే కమిషనర్ గారు చేశా, మనం ఏమైనా ఫ్లెక్సీ జోలికి వెళ్ళారా, ఏమైనా జరిగిందా ఏంది అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో 2 అడ్డం ఉన్నాయని చెప్పేసి తీపిచ్చాను సార్ అన్నాడు. నేను అప్పుడు కూడా అన్నా, ఎందుకు నీకేం అవసరం, తీపిటి ఎందుకు, అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా, ఉంటే ఉన్నాయి, దాన్ని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన జరిపాను అన్నాడు. దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరెగిరి మాట్లాడతారు. ఏంటది నాకు అర్థం కాదు. ఇలా పవన్ కళ్యాణ్ అంటే మా గౌరవం లేదా, లేకపోతే పార్టీలో అందరూ కూడా గౌరవించట్లేదా? మా పని మేము కూడా చేస్తున్నాం. దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్దది చేసుకోవాలని దానికి ఏదో వీళ్ళు మోసుకొని వెళ్తా, దాన్ని పెట్టేసి కావాలని తీశారు, నేనెవరో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు. అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి చేస్తుంటారు. వాళ్ళు చేసిన దానికి దాన్ని పెద్దది చేశారు.
కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ వర్కులు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కమిషనర్ గారు అడగండి, నీడుండే పరిస్థితిని బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. అంతే తప్పితే దీనికి మళ్ళీ జనసేన వాళ్ళ ఏది కావాలని చేయట్లేదు, జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు. జనసేన మీ అధ్యక్షుడు పోయి మాట్లాడుకోవాలి. నువ్వు ఇక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది. మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోవాలి. మీ కార్పొరేట్లంతా లిస్టు పంపించండి. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం. మా పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ ద్వారా మాట్లాడండి, వాళ్ళు ఏమిస్తారో మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు. అందుకే మేము కూడా సినిమాది ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు. పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కోట మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము. మేము కూడా చేసాం కూటమి తరఫున. మీరు కూడా కూటమిగా ఉండాలనుకున్నప్పుడు, మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి. వచ్చి మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా. కూటమితో పాటు మేమే ఉన్నాం కదా. కాకుండా మీరు సొంతగా చేయటం, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, తీసేయటం, దాన్ని మళ్ళీ మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీ అధ్యక్షుడితో కూర్చోండి, మీకు ఎక్కడ కావాలో వరుస చెప్పండి. దాని ప్రయారిటీ బేస్ మీద ఖచ్చితంగా కమిషనర్ గారు చేయడానికి ముందుంటారని కూడా నేను తెలియజేస్తాను. సెంటర్లో చాలా ఆరోగ్య పెట్టడానికి కాంప్లెక్స్ కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది ఉన్నందున ఇప్పుడు చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ తీసి అక్కడ లోపల వాళ్ళ విధానం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ వ్యవసాయ గారి కాకుండా మన ఎన్టీ రామారావు గారి విగ్రహం చుట్టూ కూడా ఉన్న సర్కిల్ని కరెక్ట్గా నీట్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మనము వ్యవసాయ గారి విగ్రహం కూడా డివైడర్ ఎలా పెట్టాలనే దాని మీద కాంగ్రెస్ కమిటీ వాళ్ళని, జిల్లా ఆర్యవేశ సంఘము, రాష్ట్ర ఆర్యవేశ సంఘము, అక్కడ లోకల్ నాయకులు అప్పట్లో కాంట్రాక్టర్స్ కార్పొరేట్ మరి మనం ప్రభుత్వానికి తెలియజేస్తే మీరు కొత్త కాంట్రాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కాంట్రాక్టర్ యొక్క కాస్ట్ 57 లక్షలు. అలాగే కాంపిటీషన్ ఎమ్మెల్యేస్ ద్వారా దాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. కొరిసిపాడు మండలం తిమ్మనపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో 131 మంది విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా అని మంత్రి రవికుమార్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెరుగ్గా చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందుకే చాలా మీరు బాధ్యత తీసుకోవాలి. లేదా మీ స్కూల్లోనే పెట్టుకోండి సైకిల్ ఇవ్వకుండా. ఏదో ఒకటి జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎవరో టీచర్ బాధ్యత తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాదబ్బా, మీకు నేను పని చేస్తుంది, మీరు పోలీసు వాళ్ళు పని చెబుతారు. అందరూ పని చెప్పేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఉండేది. అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఫుడ్ బాగాలేదా? రైస్ ఎట్టం కాంపౌండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంత అయితే కనుక్కో తీసేపించు. 2 ఖమ్మంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి గురుకులంలోని వసతులు, పాఠ్యాంశాల బోధన తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తరగతుల నిర్వహణ, సాయంత్రం ఉదయం స్టడీ అవర్స్ నిర్వహణపై గురుకుల పాఠశాల పర్యవేక్షణ జిల్లా అధికారి విజయశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు తల్లికి వందనం నిధులు పడలేదనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీరి సమస్యకు పరిష్కారం చూపాలని ఎంఈఓను ఆదేశించారు. పాఠశాలలోని మౌలిక వసతులపై విద్యార్థుల నుంచి తెలుసుకోవడం జరిగిందని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనపై విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని అన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా 300 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వారికి సబ్సిడీపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం సూర్యఘర్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ఏపీసీపీడీసీఎల్ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు నగరంలోని వెలుగు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏ సిబ్బందికి
పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1 నుంచి 3 కిలోవాట్ల వరకు విద్యుత్ వినియోగించే వారికి 30,000 నుంచి 78,000 వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వల్ల అధిక వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి పీఎం సూర్యఘర్ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు వాడుకునే వారికి ఉచితంగా సోలార్ యూనిట్ నెలకొల్పనున్నట్టు తెలిపారు. డిఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరిగే స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశంలో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలని అన్నారు. సోలార్ వినియోగం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు. సమావేశంలో ఒంగోలు ఈఈ హరిబాబు, వెలుగు డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. ఒక 1 మందికి 300 యూనిట్లు లోపు విద్యుత్ ఉపయోగించుకునే వారికి సబ్సిడీతో ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది 2024 ఫిబ్రవరి 15వ తారీఖు. మొట్టమొదటి 1 మందికి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సబ్సిడీ 1 కిలోవాట్ పవర్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ దగ్గర నుంచి 18,000, 3 కిలోవాట్ మాత్రం 18,000 యాడ్ అవుతుంది. అంటే టోటల్గా 78,000 సబ్సిడీ అనేది మనకు రాబోయే రోజుల్లో అన్ని రెడ్యూస్ అవుతున్నాయి. సోలార్ ద్వారా ఎనర్జీ డెవలప్ చేసుకొని మన పవర్ బిల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీన్ని మేజర్గా ప్రమోట్ చేస్తున్నాం. అంటే మనం ఈ విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ మీటింగ్స్ తర్వాత మన దగ్గర జరుగుతున్న మీటింగ్స్లో కానీ మన గ్రామ సంఘాల మీటింగ్స్లో, మన మండల సమైక్య మీటింగ్స్లో మీరు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు పాసిబిలిటీ ఉన్న ప్రతి దగ్గర చర్చ చేయండి, వాళ్ళకి అవగాహన కల్పించేయండి. చెత్త సేకరణ నిమిత్తం నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన 2 కంపాక్టర్ వాహనాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఒకసారి చూడు రైట్ కొంచెం మీరు కూడా కొంచెం 1,36 లక్షల రూపాయల విలువ కలిగిన కంపాక్టర్ వాహనాలను నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించేందుకు కొనుగోలు చేయడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. గతంలో ఉన్న చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో చెత్త సేకరణ ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు వాహనాలు కొనుగోలు చేశామని కమిషనర్ తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రధాన కూడలిలో పచ్చదనాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా గుంటూరు రోడ్డు జంక్షన్, కిమ్స్ హాస్పిటల్ జంక్షన్, సంగమిత్ర బైపాస్ జంక్షన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. డిసెంబర్ నాటికి నగరం కొత్త శోభను సంతరించుకుంటుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇవాళ మెరుగైన శానిటేషన్ కోసం మరి కంపాక్టర్స్ ఇవాళ గౌరవ శాసనసభ్యులు, సంతనూతలపాడు శాసనసభ్యులు, అలాగే మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అది చాలా సంతోషం. ఎందుకంటే మన గతంలో పాతవి కంపాక్టర్స్ పెద్దవి 3 ఉండినవి, అది 2016లో వచ్చినవి. తర్వాత ఒక కాంపాక్టర్ బాగా రిపేర్లో ఉంది, 2 మాత్రం పనిచేస్తున్నాయి. అయితే మనకి నగరపాలక సంస్థ ప్రజానీకం పెరగడం, జనాభా మెరుగైన శానిటేషన్ కోసమని మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారాగా వచ్చినటువంటి కాంపాక్టర్స్ అవి. అది ఒక్కొక్క దాని యొక్క విలువ 68 లక్షలండి. 2 కాంపాక్టర్స్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా చెత్త ఎక్కడ కూడా నిల్వ ఉండకూడదు. ప్రతి ఇంటి దగ్గర నుంచి కానివ్వండి, బయట గ్రౌండ్లో కానివ్వండి, అలాగే వీధిలో కానివ్వండి, ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు అనేది మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఇంటెన్షన్. కాబట్టి వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ నుంచి ఇంకా మెరుగైన శానిటేషన్ కోసము, బాగా క్లీన్గా ఉండడం, ఒంగోలు నగరాన్ని చాలా క్లీన్గా ఉంచడం కోసం అని చెప్పేసి మనం తీసుకునే నిర్ణయానికి మరి నిజంగా గత ప్రభుత్వంలో కొన్నటువంటి 60 క్లాప్ ఆటోస్ మరి కోర్టు కేసు వల్ల ఆటోస్ అన్నీ కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా క్లాప్ ఆటోస్ అన్నీ కూడా వెళ్ళడంతో శానిటేషన్లో పుష్ కార్డ్స్తోని ట్రాక్టర్లు ఒక 25 ట్రాక్టర్లు పెట్టి చేస్తున్నాము. 60 క్లాప్ ఆటోస్ వెళ్ళిపోవడంతో శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని 15వ ఫైనాన్స్ నిధుల కింద 2 బిగ్ కాంపాక్టర్స్ని మనము కౌన్సిల్ తీర్మానం చేసుకొని కొనడం జరిగింది. దీనివల్ల మరి చెత్త తీసేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కొన్నటువంటి కాంపాక్టర్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి.
అందుకని అదనంగా మరొక 2 కాంపాక్టర్లు చేరాయి కాబట్టి మనకు త్వరలో మన గౌరవ శాసనసభ్యుల వారు డొనేషన్స్ ద్వారా కొన్ని ఆటోస్ కూడా ఈ ఆటోస్ మనకు అందించబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము మా CDMA ఆఫీస్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఒక 75 ఈ ఆటోస్ని కూడా అందించడానికి మా దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నారు. త్వరలో అవన్నీ వస్తే మనం శానిటేషన్ మెరుగుపరచాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా శానిటేషన్ విషయంలో కాలువల్లో చెత్త వేయకుండా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ఉంటే మేము శానిటేషన్ మరింత మెరుగవుతుంది. కాబట్టి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క గృహస్థురాలని కోరుకుంటున్నాము. ఒంగోలులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను మోడల్ పోలీస్ స్టేషన్గా రూపాంతరం చెందింది. దానికి తగ్గట్టుగానే పోలీస్ స్టేషన్కు వచ్చే వారందరికీ పచ్చని ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే దిశగా 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మేడ శ్రీనివాసరావు మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. మోడల్ పోలీస్ స్టేషన్పై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. నగరంలోని 2 పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఒకటి తాలూకా పోలీస్ స్టేషన్, రెండవది 2వ పట్టణ పోలీస్ స్టేషన్. మోడల్ పోలీస్ స్టేషన్కి తగ్గట్టుగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు స్టేషన్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బాగు చేయించి మొక్కలు నాటించి స్టేషన్కు వచ్చే వారందరికీ పచ్చదనాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు మొక్కలకు నీరు పోయించి కాపాడుతున్నారు. ప్రజలు స్టేషన్కు వచ్చిన వారికి సౌకర్యంగా ఉండేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసి మోడల్ పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉండాలనేది ఒక భావనతో స్టేషన్లో పనిచేస్తున్నారు. సహజంగా పోలీస్ స్టేషన్ అంటే అధికారులు వస్తున్నప్పుడు హంగామా సృష్టించి ఆ రోజు నాటికి మమ అనిపించుకునే పరిస్థితి ఉంది. అలా కాకుండా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ప్రత్యేక చొరవ తీసుకుని పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటించి పరిరక్షిస్తున్నట్లు సిఐ మేడ శ్రీనివాసరావు తెలిపారు. మన భారతదేశం ప్రపంచ దేశంతో పోటీ పడుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి రంగంలో కూడాను ఆధునీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆవశ్యకతను గుర్తించేసి ఆధునిక రంగం వైపుగా ప్రతి కార్యాలయాన్ని కూడాను తీర్చిదిద్దుతూ ఉంది. దీనిలో భాగంగా మన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి మోడర్న్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ కూడా ఒక భాగం అయింది. దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రీనరీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇది 2019లో ఈ మోడర్న్ పోలీస్ స్టేషన్గా గుర్తింపు వచ్చింది నాటి నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పోలీస్ స్టేషన్లో గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీనిలో కొన్ని వందల రకాల మొక్కలు ఇక్కడ నాటడం జరిగింది. అలానే ప్రజలకి రక్షణ కోసం వచ్చేటువంటి ప్రజల కోసం కూడాను ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి అరుగులు ఏర్పాటు చేయడం, వారికి వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం, అలానే ప్రజలకు కూడాను లోపలికి వచ్చేటప్పటికల్లా కొంత వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మెంబర్ ఆఫ్ పిటిషన్స్తో వస్తూ ఉంటారు, మెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేసే క్రమంలో వాళ్ళకి మంచి ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పి ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు సత్వర న్యాయంతో పాటు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారని భావించి వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు వారి బ్యాంకులకు ఇతర రుణాలకు చెల్లించాల్సిన నిధులను లీడర్లు విఓఏలకు ఇచ్చినప్పుడు సక్రమంగా చెల్లించకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. వెలుగు కార్యాలయంలో పీడీ నారాయణ మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బకాయిలు పేరుకుపోవడం, గ్రూపులు ఎన్పిఏకు చేరడంతో నోటీసులు ఇస్తుండటంతో చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఇటీవల వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయని పీడీ తెలిపారు. ప్రతి సభ్యురాలు లీడర్లు వారు ఇచ్చిన నగదు సక్రమంగా చెల్లించారా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించుకోవాలని అన్నారు. జిల్లాలో ఉన్న 45,000 గ్రూపుల్లో సభ్యులు లీడర్లు క్రియాశీలకంగా ఉన్న చోట అక్రమాలు జరగడం లేదని, కొన్ని చోట్ల మాత్రమే నిధులు దుర్వినియోగం జరుగుతుందని అన్నారు. ఎక్కడైనా ఎస్హెచ్జిలో నిధులు దుర్వినియోగం జరిగితే ముందుగా మండల సమాఖ్యలో చెప్పి పరిష్కారం కాకపోతే అలాంటి వారిపై తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడ
ఎస్హెచ్జి సభ్యురాలు నష్టపోకూడదనే ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇలాంటి అక్రమాలకు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుందని అన్నారు. సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. సో ప్రధానంగా ఈ మధ్య డిఆర్డిఏ వెలుగులో కొన్ని సంఘటనలు మా దృష్టికి కూడా వస్తున్నాయి. సో జరుగుతున్న విషయాలు ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో అవుట్ స్టాండింగ్స్ ఈ ఎన్పిఎస్ ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా కొంత ఎక్కువ ఉండడం మాట వాస్తవం. దానిలో భాగంగా స్త్రీనిధి నుంచి ఉన్నతి నుంచి రీసెంట్గా ఎవరైతే ఈ గ్రూప్స్ కానీ ఈ విఓఎస్ కానీ ఈ మండల సమాఖ్య లెవెల్లో ఎక్కడైతే పెండింగ్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇస్తున్న క్రమంలో కొన్ని దగ్గరలో ఆల్రెడీ సభ్యులు అమౌంట్ కట్టి దాన్ని ఆ విఓఏ కానీ ఇంకా మిగతా సభ్యులు ఎవరైనా వాడుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము సివియర్గా తీసుకుంటాం, దాని మీద యాక్షన్స్ తీసుకుంటాం. మన జిల్లాలో 45,000 ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. 45,000 ఎస్హెచ్జి గ్రూప్స్లో ఎక్కడైతే ఎస్హెచ్జి లీడర్స్ ఎస్హెచ్జి సభ్యులు యాక్టివ్గా ఉంటున్నారో అక్కడ ఇట్లాంటి సంఘటనలు అయితే రావట్లేదు. ఖచ్చితంగా బ్యాంకుకు రీచ్ అవుతుందా లేదా కన్సర్న్ వాళ్ళని అడగండి. ఎందుకంటే మీరు బ్యాంకు ఆ అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాంక్ రిసిప్ట్ ఉందా లేదా, పుస్తకాలు రాస్తున్నారు లేదా, అది మీ స్థాయిలోనే మొదటగా ప్రాథమికంగా మీరే దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఇట్లాంటి సంఘటనలు రావు. అప్పటికీ మీరు ప్రయత్నం చేసి ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న విఓఏ కానీ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మండల సమైక్య స్థాయిలో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో అవి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద సివియర్ యాక్షన్ గౌరవ కలెక్టర్ మేడం గారి దృష్టిలో పెట్టి వాటి మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు నష్టపోకూడదు అనేది పూర్తిగా మన డిఆర్డిఏ వెలుగు ఉద్దేశం. నగరాభివృద్ధిలో భాగంగా ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్డు భవన యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముందుగా ట్రంక్ రోడ్డులోని వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల వరకు ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని, తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతంలో షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల మేర విస్తరణ చేయాలని, అందుకు వ్యాపారులందరూ సహకరించాలని సూచించారు. వారి వినతులను పరిశీలించిన అనంతరం 80 అడుగులకు మార్చే విషయమై సూచాయగా వ్యాపారులకు తెలియజేశారు. వ్యాపారులు మాత్రం 60 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలని కోరగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి వివరించారు. వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వేమూరి బుజ్జి, తాత ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఎక్కల తులసీరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు వ్యాపారులు 6గురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని దామచర్ల స్పష్టం చేశారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దామచర్ల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ట్రంక్ రోడ్డు ఏదైతే ఎక్స్టెండ్ చేయబోతున్నారో దాని మీద ఈరోజు ట్రంక్ రోడ్డు ఉండే వ్యాపారస్తులందరినీ కూడా పిలిచాం. వాళ్ళందరికీ కూడా చెప్పాం ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, మేమేం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళేమో 70 అడుగుల మీద ఉన్నారు, మన అక్కడేమో ప్లాన్ ప్రకారం 100 అడుగులు ఉంది. దాన్ని ఒకసారి నెగోషియేషన్ చేయమని కూడా చెప్పాము. దాన్ని చెప్తే దాని ప్రకారంగా ఫైనల్ చేసిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చి ఎక్విజిషన్ మొదలు పెడతాం. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, పోయిన వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది, కొంత పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళందరితో కూడా వివరించాం. అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మా పనిగా, మా బాధ్యతగా మేము కూడా తీసుకున్నాం. దీనికి కూడా మన పార్టీ నుంచి కూడా ఒక కమిటీలు వేసాం. వాళ్ళందరితో కూర్చొని నెగోషియేషన్ చేసి ఫైనల్ చేయమని కూడా చెప్పాం. దాన్ని తొందరలోనే ఫైనలైజ్ అయిన తర్వాత దాని పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మా ఉద్దేశం ఒకటే, వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికి ఏమి ఉండదు. నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో ఈరోజు 100 ఫీట్ల రోడ్డు చేసాం. ఈరోజు అటు గుంటూరు రోడ్డు చూడొచ్చు, అటు
మనకి పార్లమెంట్ రోడ్డు చూడొచ్చు, మళ్ళీ కొప్పోలు రోడ్డు చూడొచ్చు. ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనేదే ఉద్దేశం. ఇంకా ఏదైతే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, చెత్త అనేది కనపడకుండా దాన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాం. నగరాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాం. దాని అధ్యక్షుడు సత్యనారాయణ కూడా వివరంగా చెప్పాం. సత్యనారాయణ గారు వీళ్ళ కమిటీ మెంబర్లంతా కూడా మాట్లాడుకొని మన వాళ్ళకి తెలియపరిస్తే దాని ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ట్రంక్ రోడ్డు విస్తరణ విషయంలో ఈరోజు మన ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మన పుర ప్రముఖులు తోటి సమావేశం ఏర్పాటు చేశాము. ఇంకా తదితరులు వచ్చారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంక్ రోడ్డు బాధితులు అందరం వారికి మా యొక్క సమస్యలు విన్నవించాము. గతంలో మేము వ్యతిరేకించినప్పటికీ 60 అడుగుల వరకు మేము విస్తరణకి అంగీకరించాము. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా దానికి స్పందించలేదు. అయినప్పటికీ కూడా మేము అందరం మన హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర 2-వే ట్రాఫిక్ జరుగుతూ ఉంది. ఆ 2-వే ట్రాఫిక్ హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఎంత అయితే ఉన్నదో అదే ప్రకారం ట్రంక్ రోడ్డుని విస్తరించమని చెప్పని చివరిగా మాకు గత్యంతరం లేక రిక్వెస్ట్ చేశాము. దాన్ని వాళ్ళు సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పని అనుకుంటున్నాం. రైతువారి నీటి కుంటలతో రైతులకు మెరుగైన ఆదాయ వనరులు పెంపొందించుకోవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఖమ్మం మండలం కందులాపురం ఖమ్మం పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారి నీటి కుంటలను పరిశీలించారు. కందులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతులు అన్న మురళి, అన్న ప్రసాదులకు చెందిన పొలంలో నిర్మించిన రైతువారి నీటి కుంటలను కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. కలెక్టర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పనిచేసిన కాలానికి వారానికి ఎంత నగదు పడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కూలీలు నగదు పడటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఖమ్మం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వరరెడ్డి పొలంలో చేపట్టిన రైతువారి నీటి కుంటను పరిశీలించారు. వర్షపు నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1175 రైతువారి నీటి కుంటల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారి నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులకు బహుళ ఆదాయాన్ని అందించే నీటి కుంటలు జిల్లాలో ప్రతి రైతు విధిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, రోమాపీడి జోసఫ్ కుమార్, తహసీల్దార్ కిరణ్, ఏపీడీ భాస్కర్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని, ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, అదేవిధంగా ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది. మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫామ్ పాండ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి. సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఫార్మర్స్, రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని. గ్రామకంఠం భూముల్లో నివసించే వారికి సుమిత్వ ద్వారా వాటిపై శాశ్వత హక్కు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా గ్రామకంఠం భూముల్లో నివసించే వారి వివరాలను యంత్రాంగం సేకరిస్తుంది. అందులో భాగంగా ఒంగోలు మండల పరిధిలోని గ్రామకంఠ భూముల వివరాలు సేకరించే విషయమై మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో వీఆర్ఓలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డిప్యూటీ ఎంపీడీఓ బాలచెన్నయ్య గ్రామకంఠం భూముల్లో సేకరించాల్సిన వివరాల గురించి వారికి వివరించారు. ఆ భూముల్లో నివసించే వారికి సుమిత్వ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియచేయాలని సూచించారు. అంతకు ముందుగా ఒంగోలు మండల పరిధిలోని గ్రామకంఠం భూములకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శేషుబాబు పాల్గొన్నారు. 2 నిమిషాలు చెప్పాడు. ఇదంతా
మనకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని ఎడిట్ కరెక్షన్ అనే 2 అంశాలను గుర్తుపెట్టుకొని చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇదే పీపీఎం ఇది కదా. ఇది రాకపోతే మాత్రం మీకు కష్టమే. ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఈ మనం మెథడ్స్ చేసిన తర్వాత ఇదే మెథడ్స్ చూస్తే ఇంకా చూసేదే లేదు కదా, దీన్ని చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఈ మెథడ్స్ డీవియేట్ చేయటం కానీ చేయాలి. ఇదే పీపీఎం. ఓఆర్ఐ అనే ఒక మ్యాప్. అది ఓఆర్ఐ మ్యాప్ ఇలా రాదు, మొత్తం విలేజ్ మొత్తం కలిపి అలా ఇలాంటి పీపీఎంస్ అన్నీ కలిపితే ఓఆర్ఐ. ఒకే దానిలో అదే ఓఆర్ఐ. మనం ప్రింట్అవుట్ తీస్తే అదే ఓఆర్ఐ. ఇది మీరు తెలుసుకోవాలి. ఈజీగా ఇది దగ్గర పెట్టుకుంటే ఈజీ ఉంటుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి మనం స్వమిత్వ చేసేటప్పుడు జిల్లా పంచాయతీ ఆఫీసు నుంచి వీటిని తెచ్చుకోవాలి తప్పనిసరిగా. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ మన దగ్గర ఉంటే ఈ పని ఈజీగా ఉంటుంది. స్వమిత్వ అనే ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ కంఠాలు, మనం గ్రామ కంఠం అంటాము, తెలంగాణ ప్రాంతంలో ఆబాద్ అని కూడా అంటారు. ఎక్కడైతే గ్రామ కంఠంలో ప్రజలు ఒక గ్రామంలో నివాసం ఉంటారో ఆ నివాసం ఉండే ప్రాంతానికి గతంలో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. 4 ఫాదర్స్ నుంచి కూడా ఆ ఏరియాలో ఇల్లు కట్టుకొని స్వయం సహాయక సంఘాల మహిళల్లో జీవనోపాధులు పెంపొందించడంతో పాటు ఆర్థిక స్వావలంబన పెంచేలా వెలుగు డిఆర్డీఏలో అమలవుతున్న పథకాల లక్ష్యాలను చేరుకునే క్షేత్ర స్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డిఆర్డీఏ వెలుగు పీడీ పి నారాయణ తెలిపారు. ఏపీఎంలు సీసీలకు ఇచ్చిన లక్ష్యాలు చేరుకునే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని నారాయణ అన్నారు. ఏవైతే రాష్ట్ర స్థాయి నుంచి అయినా జిల్లా స్థాయి నుంచి ఇచ్చిన టార్గెట్లను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అన్నారు. వారం వారం పురోగతిపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. లక్ష్యాలు సాధించడంలో వెనుకబడిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. అంశాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షా సమావేశంలో డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. మన డిపిఎంస్ అందరూ కలిసి మండల వైజ్ టార్గెట్స్ గా ఫిక్స్ చేసి, సో ఈ రోజు ఎందుకు ప్రతి ఏపీఎం ప్రతి సీసీ రావాలని చెప్పారంటే మీ మండలంలో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా మీ అందరికి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈసారి హ్యూజ్ టార్గెట్స్ ఉన్నాయి. గడిచిన సంవత్సరాలలాగా సో మనకి కొంత ఆ క్వశ్చన్ ఉండేది, కొంచెం ఆల్టర్నేటివ్ చూసుకునేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అందరూ ఒకసారి గమనించండి ఈ విషయాన్ని. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టార్గెట్స్ ఏదైతే అంటే వింగ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈచ్ వింగ్ వైజ్ డిపిఎం వైజ్ వాళ్ళ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మాట్లాడండి. సో మీ డౌట్స్ క్లారిఫై చేసి ఎక్కడన్నా టార్గెట్స్ కొంచెం మాకు ఎక్కువ ఇచ్చున్నారు, కొంత మాకు తక్కువ ఇచ్చున్నారంటే ఖచ్చితంగా ఇష్యూ వాళ్ళ ప్రజెంటేషన్ తర్వాత రైట్ చేయండి, అది కూడా రివైజ్ చేస్తాం. కానీ ప్రతి ఏపీఎంకి ప్రతి సీసీకి మా ఈ సంవత్సరంలో మీ టార్గెట్స్ ఎంత అన్నది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రతి బుధవారం దీని మీద గౌరవ సిఇఓ మేడం గారు రివ్యూ చేస్తారు. దానికంటే ఒక రోజు ముందు మంగళవారం రోజు నేను కూడా రివ్యూ చేస్తాను. సో వీక్లీ యాదవ భవనం శ్రీకృష్ణ కళ్యాణ మండపం నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలంలో చేపడుతున్న ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని ఆపివేసి యాదవులకు తిరిగి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో సర్వే నెంబర్ 78/1లో యాదవ భవనం నిర్మాణం కోసం స్థలం ఇవ్వడం జరిగిందని సంఘ నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఆయన పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జనార్దన్కు యాదవ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 19వ డివిజన్లో 78/1 సర్వే నంబర్లో 70 సెంట్లు యాదవ్ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి అప్పటి ప్రభుత్వంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మేయర్ గారు ఆ ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే ప్లేస్లో జూలై 21వ తేదీ ఒక ఇండోర్ సబ్స్టేషన్కి మరలా మంత్రి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని మీద మేము ఈరోజు జనార్దన్ గారిని కలవడం జరిగింది, అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు మా దృష్టిలో లేదు, ఇది మా నోటీసులో లేదు అని చెప్పడం కూడా జరిగింది. దీన్ని పరిశీలి చేస్తాను, తప్పకుండా యాదవులకు సంబంధించిన సైటు కాబట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. నిన్న కూడా మేము ఇదే విషయం మీద కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మేయర్ గారికి కూడా
ఈ విషయం మీద మేము అందరం యాదవ్ సోదరులందరం కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం. తప్పకుండా కూడా అందరూ సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే తప్పకుండా చూసి గతంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటిని రెక్టిఫై చేసి మీ సైట్ మీకు చేస్తానని చెప్పడం జరిగింది. మా యాదవ్ సామాజిక వర్గం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా యాదవ్లో కేటాయించిన గత ప్రభుత్వంలో కేటాయించిన మా యాదవ్ స్థలానికి యాదవ్ భవనం కట్టుకునే దానికి స్థలానికి దాని సమస్య మీద అడగడానికి ఒక మెమరాండం ఇచ్చాము. ఆయన ఏమన్నారంటే నాకు వాస్తవంగా తెలియదు, ఇది యాదవ్లో గతంలో యాదవ్లో కేటాయించిన స్థలం అని మనకు తెలియదు, సరే ఏదైనా సరే ముందు పరిశీలించి దీన్ని మీకు తగు న్యాయం చేస్తానని చెప్పి దామచర్ల జనార్దన్ గారు చెప్పారు. కాబట్టి యాదవ్లో మొత్తం ఒంగోలు పట్టణంలో యాదవ్లో మొత్తం ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆ మాట చెప్పడానికి మేము హర్షిస్తున్నాము. నిన్నైతే కలెక్టర్ గారిని కలిసాం, ఈరోజు అయితే మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ గారిని కలిసాం, అదేవిధంగా మేయర్ గారిని కలిసాం, ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసాం. అందరూ కూడా సానుకూలంగానే మీకు కేటాయించిన ఏదైతే సైట్ ఉందో దాన్ని మేము అందరి అధికారులతోటి మాట్లాడి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మీకు గతంలో ఏదైతే సైట్ ఇచ్చారో అది వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సైట్ని కూడా మీ అందరికి కూడా నేను మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పి అందరి సమక్షంలో మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా. దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయ విద్యార్థులు రీజనల్ బాక్సింగ్ మీట్లో పాల్గొంటున్నారు. మొత్తం 89 మంది బాక్సింగ్ క్రీడాకారులు బరిలోకి దిగారు. వీరిలో 53 మంది బాలురు, 36 మంది బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో విజేతలుగా నిలిచిన బాలబాలికలను జాతీయ స్థాయిలో జరగనున్న పోటీలకు పంపనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు పంపించమన్నారు. రీజనల్ బాక్సింగ్ మీట్ను డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తదితరులు పాల్గొన్నారు. పోటీలకు పంపి శ్రావణ మాసం శుద్ధ పంచమిని నాగపంచమిగా గరుడ పంచమిగా జరుపుకుంటారు. నాగపంచమి పుణ్యతిథిని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలోని పుట్ట వద్ద, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పుట్ట వద్ద భక్తులు బారులు తీరి పాలు పోసి వారి మొక్కులు తీర్చుకున్నారు. నాగశిలను పసుపు కుంకుమతో సుందరంగా అలంకరించి నాగశిలకు పాలాభిషేకం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ అద్దంకి మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని 50 మంది మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీ చార్జీ చేసి తీవ్రంగా గాయపరిచారని, అటువంటి చర్యలను సిఐటియు తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సమస్యను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను అందరినీ ఏకం చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ దుర్మార్గ వైఖరి ఖండించండి. మున్సిపల్ కార్మికుల పైన నెల్లూరులో లాఠీ చార్జీ చేయటాన్ని ఖండించండి. పోలీసులు లాఠీ చార్జీ చేయటాన్ని ఖండించండి. మున్సిపల్ కార్మికుల పైన పోలీసులు లాఠీ చార్జీ చేయటాన్ని నిరసిస్తూ అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఇంజనీర్ విభాగం మొత్తం కార్మికులందరూ కలిపి ఈరోజు మచ్చర పాయింట్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్స్ అడుగుతా ఉంటే నెల్లూరులో ఉన్నటువంటి అధికారులు, ఆ రాష్ట్ర మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్న పోలీసులను ఉసుగొలిపి కార్మికుల పైన లాఠీ చార్జ్ చేయడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ చర్యని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం అమలు చేయాలని చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు అన్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కార్మికులు గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయమైనటువంటి కోరికల్ని ఆపకాశం ఎత్తేసి ప్రైవేటు వ్యక్తులకి మున్సిపల్ని అప్పచెప్పాలని చేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగా నెల్లూరులో ప్రయోగశాలగా చేస్తా ఉంది. దీన్ని అడ్డుకున్నందుకు కార్మికుల్ని పోలీసుల చేత కొట్టడం అనేది దుర్మార్గ చర్య. ఈ చర్యని మేము ఖండిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడిగా వేడిగా నగరపాలక సంస్థ సాధారణ సమావేశం, 124 అంశాలతో అజెండా, 1-2 మినహా అన్నిటికీ ఆమోదం. కొరిసిపాడు మండలం తిమ్మనపాలెం జడ్పీ స్కూలు విద్యార్థులు 131 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాగా చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచన. కందులాపురంలో బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ తమ్మి మన్సారియా, నాణ్యమైన భోజనంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని ప్రిన్సిపాల్కు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. పనిమంతులు పనిని విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.